విలువలతో కూడిన విద్యకు నమ్మకమైన విద్యా సంస్థ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కొంపల్లి. బట్ నాకు డౌట్ ఏంటంటే సార్, ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బులు పెడతాడు. ఇప్పుడు స్క్రిప్ట్ ఎలా ఉంది అనేది చూస్ చేసుకోవాల్సింది హీరో బాధ్యత. హీరోకి తెలియాలి. ఒకవేళ సినిమా ఫెయిల్ అయిందంటే ఎవరు తప్పు? హీరో జడ్జిమెంట్ తప్పు లేదు, డైరెక్టర్ విజన్ తప్పు, అంతే కదా నిజం చెప్పాలంటే. ప్రొడ్యూసర్ నమ్మి పెడుతుంటే ప్రొడ్యూసర్ అదే ఫెయిల్యూర్లో ఉన్న ప్రొడ్యూసర్, హిట్స్లో ఉన్న ప్రొడ్యూసర్ అని ఎలా చేస్తారు నాకు అర్థం కాదు. ఫెయిల్యూరు అంటే హిట్స్లో ఉన్న ప్రొడ్యూసర్ అంటే రెవెన్యూ వచ్చిందంటే మీరు హిట్స్లో ఉన్నట్టే. ఇప్పుడు హిట్స్లో ఉన్న ప్రొడ్యూసర్కి ఎందుకు సార్ డేట్లు ఇస్తారు నాకు అర్థం కాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కథ డిసైడ్ చేయడు కదా, ప్రొడ్యూసర్ కథ రాసుకోడు. ప్రొడ్యూసర్ ఎంత అంటే ఎలాంటి డబ్బులు ఉండేది, మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టగలిగేది. ఓకే, డబ్బులు ఉన్నాయా లేదా అంతే. మరి ఇప్పుడు మీ మీద మీరు హీరో అనుకోండి, మీ మీద ఒక 50 కోట్ల వ్యాపారం ఉంది. నెక్స్ట్ మీరు 50 కోట్లు లోపల చేస్తాను, నాకు 10 కోట్లు మిగులుతాయి, 15 కోట్లు మిగులుతాయి అని చెప్పి నేను మీ దగ్గరకు వచ్చి వ్యాపారాత్మకంగా నేను మాట్లాడి మీ దగ్గర డేట్స్ తీసుకోవాలంటే అయ్యే పరిస్థితులు. మీ మీద 50 ఉంటే ఇది 70లో చేయిద్దాం, అట్లాంటి పరిస్థితులు వచ్చేసి ఇంకా బిజినెస్ ప్లాన్ మీద పెంచుకుందాం అనేటువంటి మైండ్ సెట్తో మీరుంటారు. ఎలా మిగిల్చుకుందాం అనేటువంటి మైండ్ సెట్తో మేము ఉంటాం. కానీ ఇంతకుముందు చేసినటువంటి మూవీస్లో ఉండే వీటన్నిటిని మళ్ళీ క్యారీ ఓవర్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి కంటిన్యూ చేయాల్సి వస్తుంటుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టగలడా లేదా అనేది మంచి పాయింట్, అది చూసుకుని ఇవ్వాలి ఒక సినిమా ప్రాజెక్ట్. బట్ ప్రొడ్యూసర్ ఏ మనసుతో పెడుతుంది అంటే, ఒక్కొక్కరు ఏంటంటే మీరు అన్నట్టు కట్ చేస్తూ ఉంటారు. తెలివైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆయన దగ్గర ఎక్స్ట్రా 10 కోట్లు పెట్టించగలరా ఎవరైనా? అపరమేధం అయిపోయాడు ఆయన, పండిపోయారు ఇందులో. ఏ పండిపోయినా కానీ హీరోలు, టాప్ డైరెక్టర్స్ దగ్గర ఎవరిది ఏం పని చేయదు, అంతే అంటారు. అసలు అందులో సమస్య లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినాల్సిందే, వాళ్ళు డిసైడ్ చేసింది మనం చేయాల్సిందే. ఇప్పుడు ఇందాక అన్న మాట కూడా నాకు నచ్చలేదు. అంటే మీరు ఒక మాట అన్నారు, వాళ్ళని ఇప్పుడు హీరోల్ని పాపం సాటిస్ఫై చేయాలి నెంబర్స్ వేసి. నష్టపోయింది ప్రొడ్యూసర్. అవును, నష్టపోయినా వాళ్ళు ఎందుకు సాటిస్ఫై చేయాలి? వాళ్ళకి డబ్బులు ఇచ్చేసారు, మళ్ళీ డేట్స్ ఇవ్వరు కదా. ఇదేంటి సార్ ఇది? మళ్ళీ డేట్స్ ఇవ్వకపోతే ఇవన్నీ రెవెన్యూ జనరేట్ అవ్వదు కదా మనకి. ఇది నాకు అర్థం కాలేదు. మళ్ళీ డేట్స్ కావాలి కదా, మళ్ళీ సినిమా చేయాలి కదా. మళ్ళీ సినిమా ఇప్పుడు మీ మీద 100 రూపాయలు వచ్చింది, 10 రూపాయలు వచ్చిందని చెప్పేసి పబ్లిక్ అంతా చెప్పాను అనుకోండి, మీరు నా మీద ప్లెడ్జ్ పెట్టుకుంటారా లేదా? ఓకే నాకు అర్థమైంది. వాళ్ళ గురించి గొప్పగా చెప్తేనే వాళ్ళని రేపు పొద్దున మళ్ళీ అసోసియేట్ గొప్పగా చెప్తేనే వాళ్ళు మనకి ఇస్తారు. సో అందుకే ఏదన్నా ఒకవేళ జరిగినా కూడా ఎవరు నెగిటివ్ చెప్పరు. యూ స్పిట్ ద ట్రూత్, అంటే నిజాన్ని అలా నిర్భయంగా చెప్తారు. చాలా బాగా మనం అంటే ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వలేము. నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమున్నాయి సార్ చేతిలో? నెక్స్ట్ 2 ప్రాజెక్టులు అనుకుంటున్నాం. వాటిలో ఇప్పుడు శ్రీ రాజావారు, దీని సక్సెస్ మీ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? డెఫినెట్గా సక్సెస్ అనేది మాకు మళ్ళీ ఒక సెలైన్ బాటిల్ కూర్చున్నట్టే. సక్సెస్ అనేది డెఫినెట్గా ఒక విజయం అనేది మనకి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. మళ్ళీ ఇంకా 4 సినిమాలు తీయడానికి అవకాశాన్ని చేకూరుస్తుంది. అంటే విజయం రావాలనే కోరుకుంటున్నాం. విజయం కోరుకుంటారు. బట్ అంటే కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? ఐ మీన్ ఖచ్చితంగా విజయం కొడతాం. మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు, ఇప్పుడు ఇది 100 రోజుల సినిమా అనుకుంటే మనం కొబ్బరికాయ కొడతాం, లేదంటే అదే రోజు గుమ్మడికాయ కొడతాం కదా. సో సినిమా తీసే ప్రతివాడు కూడా 100 రోజుల సినిమా అనుకునే కొబ్బరికాయ కొడతాడు. చివరి వరకు ఇదే బిలీవ్ చేస్తాం. సినిమా అనేది మనం తీస్తాం అంతే. సినిమా తీసిన సినిమా హిట్ అవుతుంది, కానీ హిట్ సినిమా ఎవడు తీయలేడు. అది కూడా అదృష్టాన్ని బట్టి ఉంటుంది. మీరు కూడా అంటే మీ నమ్మకాన్ని బాగా నమ్ముతారా? అంటే ప్రతి సినిమా కూడా ఏంటంటే ఒక పరీక్ష లాంటిది. ఇది మనం అనుకున్నది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ మనం కరెక్ట్ అనుకొని మనం సినిమా చేస్తాం. సో ఆ చేసింది ఆ రిజల్ట్, అల్టిమేట్గా రిజల్ట్ అనేది పబ్లిక్ యాక్సెప్ట్ చేశారా లేదా అనేది మన విజయం అపజయం అనేది నిర్ధారింపబడుతుంది. అప్పుడు థియేటర్స్ మీరు చూసే ఉంటారు, ఎగ్జిబిటర్స్ కొంచెం స్ట్రైక్ అని చెప్పి కొంచెం నడిచింది, హడావుడి నడిచింది, మళ్ళీ ఏమీ లేదు అని చెప్పి అనౌన్స్మెంట్లు కూడా వచ్చింది. సో దీని గురించి ఏమైనా ఆలోచించారా? నెక్స్ట్ ఆలోచించడం అంటే ఎగ్జిబిటర్స్కి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. అంటే ఇప్పుడు చిన్న సినిమాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే పబ్లిక్ థియేటర్కి రాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే అక్కడ కంఫర్ట్స్ కూడా సరిగా లేవు. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్లో వచ్చేసిన తర్వాత వీళ్ళు హెవీ కంఫర్ట్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. సో అంటే అర్బన్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మల్టీప్లెక్స్ బాగా అలవాటు పడ్డారు. ఈ సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళాలనేసరికి అంటే పబ్లిక్ కూడా మామూలు సినిమా థియేటర్లో చూడటం అనేది తగ్గింది. దానివల్ల ఏంటంటే చిన్న సినిమాల వాటికి కనీసం రెంటల్ ఇన్కమ్ కూడా వాళ్ళకి రావట్లా.
ఈ పెద్ద సినిమాల్లో వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ఆ రెంటల్ ఇన్కమ్ ఇవి వస్తున్నాయి. సో ఈ మధ్య గ్యాప్లో వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సో వాళ్ళ సమస్య అనేది ఉంది. ఇప్పుడు ఏంది హీరోలు కూడా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. సో ఆ సినిమా వచ్చినప్పుడే కొద్దిగా వాళ్ళు కవర్ అవుతున్నారు. సో ఈ మధ్య గ్యాప్లో అంటే ఆల్మోస్ట్ ఆల్ సింగిల్ స్క్రీన్స్ మూతపడే స్టేజ్కి వచ్చింది. సో ఆ ఎగ్జిబిటర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలియజేస్తున్నారు. సో ఇది అలా సడన్గా డెసిషన్ తీసుకునేది కాదు అని మొన్న మీటింగ్లో కమిటీ వేసి ఇది 24 క్రౌడ్స్లో అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. సో అందరూ బాగుండాలి. ఎందుకంటే ఇక్కడ సినిమా తీసామంటే వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తేనే కదా. ఒక ప్రొడ్యూసర్ సినిమా చేస్తే దే ఆర్ సబ్సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్. సో మనం కూడా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం. వాళ్ళు కరెక్ట్గా ఎగ్జిబిట్ చేసేసి దాని మీద రెవెన్యూ వస్తేనే అల్టిమేట్ ఫైనల్గా ఎవరు ప్రేక్షకుడే. సో వాళ్ళని అక్కడికి రప్పించే మార్గం చూడాలి. సో వీటన్నిటిని పరిగణలు తీసుకొని అందరి సమస్యల్ని సమిష్టి నిర్ణయంతో తీసుకొని త్వరలో వాళ్ళ సమస్య కూడా క్లియర్ చేస్తారు. ఇప్పుడు ఈ ఇష్యూ మీకు ఏమన్నా ఛాలెంజ్ అనిపించింది సార్? ఇప్పుడు ఈ రిలీజ్ టైం దీని ఇష్యూ జనరల్గా ఏంటంటే చిన్న సినిమాలకు ఫేవరు, ఓకే, పర్సంటేజ్ విధానం. పెద్ద సినిమాలకు ఏమవుతుంది, వాళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూ హెవీగా ఉంటుంది, దాంట్లో వాళ్ళకి షేర్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఓకే, అర్థమైంది. సో ఇప్పుడు మీరు ఇందాక మల్టీప్లెక్స్ కల్చర్ గురించి మాట్లాడారు. దానిలో ఇప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు మనం ఖచ్చితంగా వారానికి ఒక సినిమా చూడకపోతే దానివైతే మనం చూడకుండా ఉండేవాళ్ళం కదా, ఫ్యామిలీస్ అందరూ వెళ్ళేవారు. ఇప్పుడు ఓటీటీలు వచ్చేసినా ఎంత వచ్చేసినా ఇంట్లో పూజకి గుడిలో పూజకి చాలా తేడా ఉంది. అది కొంతమంది ఎందుకు మిస్ అవుతున్నారంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ చాలా రేట్ అయిపోతుంది. అంటే వాళ్ళ టికెట్లు లెక్కేసుకుని నలుగురు వెళ్తే 1000 రూపాయలు అవుతుంది అని అనుకున్నా, వెళ్ళిన తర్వాత ఇంకొక 1000 రూపాయలు మినిమం ఫుడ్కి అవుతుంది, 2000 అయిపోతుంది. ఎందుకులే నెక్స్ట్ వీక్ మానేసి ఇంకో నెక్స్ట్ వీక్ వెళ్దాం, పెద్ద సినిమా వచ్చినప్పుడే వెళ్దాం అనే ఆలోచన వచ్చింది. మరి దీని గురించి ఏమన్నా మీరు? దీని గురించి అంటే అందుకనే ఇప్పుడు పబ్లిక్ రావడం తక్కువ అవుతుంది అంటుంది కూడా కారణం ఇదే. ఇవి ప్రధానంగా ఈ పాప్కార్ను, ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ హెవీగా రేట్లు ఉండటం కూడా ఇది కూడా ప్రధాన సమస్య. అంటే వీటన్నిటికి కూడా ఖర్చు పెట్టి థియేటర్లోనే ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలి అనేటువంటి ఆలోచన, అంటే ఆ స్థాయి సినిమా అయితేనే వస్తున్నారు పబ్లిక్ కూడా. సో వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంటే మీరు ఏమన్నా మీ వాయిస్ ఎప్పుడన్నా రైజ్ చేస్తున్నారా దీని గురించి? డెఫినెట్గా మేము రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు సెక్రటరీ గారు వాళ్ళకి చెప్తాం విషయం అంతా. వాళ్ళు ఈ మీటింగ్లు ఇవన్నీ పెట్టినప్పుడు ఈ అంశాలన్నింటినీ పరిగణలో తీసుకొని డెఫినెట్గా వాటిని అమలుపరిచే విధానాన్ని చూస్తున్నారు. సో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జరిగేదంతా మీకు తెలుస్తుంది. నేను ఒక ఆడియన్గా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కొత్తగా పెళ్ళైంది అనుకోండి, అక్కడ దాకా వెళ్ళి సినిమా చూసి ఇంటర్వెల్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ వరుసగా డిస్ప్లే అవుతాయి పాప్కార్న్, శాండ్విచ్, ఇవి అవి, కార్న్, ఇది కూల్ డ్రింక్స్, బిల్లు వాచిపోద్ది. బట్ ఏంటంటే కొత్తగా పెళ్ళైంది అనుకోండి ఫర్ సపోజ్, అలా ఆవిడ కొనపోతే అలా ఆవిడ ఏం ఫీల్ అవుతుంది? పిల్లల్ని తీసుకొస్తాడు, పిల్లలు అడుగుతారు, ఎలా ఉంటుంది వీళ్ళ మనసు? పిల్లలు అడుగుతుంటే ఖచ్చితంగా ఒక పాప్కార్న్, ఒక శాండ్విచ్ ఏదో ఒకటి తీసుకుంటారు, ఈజీగా అయిపోతుంది బిల్. దానివల్ల ఏంటంటే వీళ్ళే నెక్స్ట్ ఇంకో సినిమా చూడాలనిపించినా కూడా ఓటీటీకి వచ్చాక చూద్దాం అనే ఆలోచన. అంటే అదే సాధారణమైనటువంటి పౌరుడు కూడా సినిమాని వినోదానికి దగ్గర చేయాలి అనేటువంటి ఉద్దేశం పరిశ్రమకు కూడా ఉండాలి. ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేయాలి. సో ఆ రేంజ్లోకి మనం సినిమాని అందరికీ అందుబాటులో తీసుకెళ్ళినప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ చూస్తారు, దానివల్ల కూడా రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు పాత రోజుల్లో రాలా? అవును. సో డెఫినెట్గా దానికి ఏంటంటే ఒక కంట్రోల్ సిస్టమ్ అనేది పెట్టి ఇది చేస్తే డెఫినెట్గా పెడతారు కూడా త్వరలో. ఇప్పుడు ఓటీటీస్ వచ్చి ఏమన్నా మార్కెట్ని చెడగొట్టడం అంటే ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మనం థియేటర్లో ఎగ్జిబిట్ చేసిన తర్వాత దాని మీద వచ్చిన రెవెన్యూ తర్వాత ఇది బోనస్గా ఉండేది, మినీ థియేటర్స్ లాగా ఉండి ఈ మనకు బోనస్ అమౌంట్ లాగా ఉండేది. సో అప్పుడు ఏంటంటే ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు వాళ్ళ కంటెంట్ లాగా ప్రతి సినిమాని కూడా తీసుకున్నారు, చిన్న సినిమాలో ఫేవర్ అనుకున్నారు అప్పుడు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు కూడా ఏంటంటే టాప్ టెక్నీషియన్స్, టాప్ ఆర్టిస్టులు, టాప్ క్వాలిటీలో ఉంటేనే సినిమాని ప్లే చేయడానికి స్లాట్లు కానీ అలాట్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. సో పబ్లిక్ ఇక్కడికి వచ్చేసరికి ఏమో బిగ్ స్క్రీన్ ఏమో చిన్న స్క్రీన్ అయిపోతుంది, ఇక్కడ చిన్న స్క్రీన్ ఏమో పెద్ద స్క్రీన్ అయిపోతుంది. సో మేజర్ అమౌంట్ ఫస్ట్లో డిజిటల్, శాటిలైట్ వీటి ద్వారానే వస్తుంది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే థియేటర్ బోనస్ అయ్యే పరిస్థితిలో వస్తుంది. అవును, కరెక్ట్.